లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ ని ఓడించాలంటే ప్రతిపక్షాలని కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 39% మంది అవునని 60% మంది కాదన్నారు. నిన్న విజయవాడలో బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో బీజేపీ నేతలు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. ఏంటి మీరు ఇప్పుడు దాకా చాలా విషయాలు చెప్పారు, దాడి చేశారంటే ఏంటి రామకోటయ్య గారు? హోదా అడిగితే దాడి చేస్తారు, ఇవ్వకపోతే ఇవ్వపోయారు. దాడి చేయటం కాదు, జరిగిన సంఘటన నేను కూడా బాధ్యుడిని అక్కడ ఉన్నాను. వాస్తవం జరిగింది ఏంటంటే అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. అదేంటంటే ఒక మైనారిటీ మోర్చా ఎస్సీ వివిధ రకాలైనటువంటి మిత్రులందరూ కలిసి దాంట్లో మీటింగ్ జరుగుతుంది. ఎవరైనా సరే మీరు ఒక ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు దిష్టిబొమ్మ మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి మీ ఇంటి మీద కనుక గడ్డలు వేస్తే ఏం చేస్తారో అలాంటి కార్యక్రమం చేశారు. విద్యార్థి ఐక్యాస అని చెప్పుకునేటువంటి కొంతమంది ఎవరైతే నిజంగా వాళ్ళు విద్యార్థి ఐక్యస కొంత పార్టీలకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే అవును రాష్ట్రానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టి పెడదారు పట్టించే విధానంగా కొంతమంది ముందుకు వస్తున్నారు. ఒక కెమెరా పట్టుకుని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కంపల్సరీ మోడీ గారి బొమ్మ పట్టుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి మన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నామంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే మీరు చేసే ఉద్దేశం ఏదైనా ఉంటే కనుక ఒక నోటీస్ ఇచ్చి మేము పలానా దగ్గర కనుక మేము దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నామంటే కనుక పోలీసులు కనుక మీకు ప్రొటెక్ట్ చేయ పోలీసులు వచ్చే లోపలే వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. ఆయన కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేశారంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా మారింది, ఉద్రిక్తపడింది. ఎందుకంటే మనుషుల తర్వాత రక్తం వేడెక్కినటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో జరిగినటువంటి తప్పు జరిగింది. ఎందుకంటే మా యొక్క కార్యకర్తలు కూడా నేను కూడా ఖండిస్తున్నాను. మా కార్యకర్తలు కూడా ఆవేశాన్ని చెందకూడదు. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే లోపల ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బూతులు తిట్టడం చేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు ఏంటండి? రాష్ట్రాన్ని ఆదుకోవడం భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు అండి. దీనికి వీళ్ళకి ఏ విధమైన అవగాహన ఉందని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి 24/7 కరెంట్ ఇవ్వటం, విద్యా సంస్థలు ఇవ్వటం, అధికంగా రాష్ట్రానికి కావాల్సింది ఇవ్వటం, ప్రధానమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో కట్టుబడి ఉంటాం విభజన చట్టంలో చెప్పడం, ఇవన్నీ ఉంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు కంకణం కట్టుకుని అర్థం కావట్లేదండి. రామకోట గారు, భారతీయ జనతా పార్టీ ఉద్యమాల నుంచి వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమం చేయడం అనేది ఒక పద్ధతి, ప్రొటెస్ట్ అనేది ఒక పద్ధతి. డిఫెన్స్ మినిస్టర్ గారు ఆఫీస్ మీదకి వెళ్తారా చెప్తా, మీరు ఆఫీసు ఇల్లు గురించి చెప్పారండి. డిఫెన్స్ మినిస్టర్గా వెంకటరామన్ గారు ఢిల్లీలో ఉన్నారు. మెదక్లో డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టమని చెప్పేసి యూనిట్ పెట్టమని చెప్పేసి ఆయన బొమ్మకు కిరోసిన్ పెట్టి తగలబెట్టి ధర్నా చేశారు. ఆ ఘనత కూడా మందే. ఢిల్లీలో, ఇక్కడ కాదు, ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ ఇంటి దగ్గర డిఫెన్స్ వెంకటరామన్ గారి బొమ్మకు తగలపెట్టి కాల్చి, డిఫెన్స్ మినిస్టర్ అంటే దరిదాపులకి అగ్గిపుల్లు కూడా రాకూడదు, కాల్చిన గంత కూడా మంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అయ్యా మాకు ప్రత్యేక హోదా కల్పించండి అని వస్తే చిత్తకబాస్తారు, ఇకపోతే ఇకపోయినారు. మీరు ఇవ్వలేరని మాకు తెలుసు, మీరు దానికి తన్నటం ఎందుకండి? బూతులు తిట్టదని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైనా సరే పెద్ద సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో వెంకటరామన్ గారి దగ్గర ఉంది సమయం చెప్పి వెళ్తున్నాం. ఇది పొలిటికల్ పార్టీలో నిరసన చెప్పడం అనేది సామాన్యం విషయం. విద్యార్థి ఐకాస అనేటువంటి సమయం సాయంత్రం 6 గంటలకు వస్తారండి, 6 గంటలకు వచ్చేస్తారండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆవేశం ఇప్పుడు సక్రమంగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ పాలు పంచుకున్న సమయంలో ఈ విధంగా. ఒక్క నిమిషం విష్ణు గారు తొందరగా చెప్పండి. విష్ణు గారు మాట్లాడండి. అది రామకోటయ్య గారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సత్యమైనటువంటి మాటలు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే, నిన్న కాక మొన్న అరుణ్ జైట్లీ గారు భవిష్యత్తులో ప్రత్యేక హోదా రాదు అని చెప్పిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకులు పోయి నిరసన తెలియజేద్దామని వెళ్ళారు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు కూడా లేదా అని చెప్పి నేను రామకోటయ్య గారిని అడుగుతా ఉన్నాను. అసెంబ్లీ ముట్టడంటారు, డీజీపీ ఆఫీస్ ముట్టడంటారు, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడంటారు, లేదంటే ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర ముట్టడం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటాయి. అంత మాత్రాన దౌర్జన్యం చేసి రౌడీజం చేసి నేను చూసాను మీ ఎన్టీవీ విజువల్స్ లో లేకపోతే ఇతర మీడియా లో అంతా కూడా వచ్చింది. ఒక వ్యక్తి మీద 10 మంది కలిసి దాడి చేయడం ఇదే న్యాయం అండి? రామకోటయ్య గారు, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు విజయవాడలో తిరుగుతారు. ఈ రకంగా అయితే తిరగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక పక్కనేమో భారతీయ జనతా పార్టీ కవులు కళాకారులు లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా దాడులు చేస్తా ఉన్నారు. విద్యార్థుల మీద జరిగినటువంటి దాడి అందరూ అవసరం సరైనటువంటి విధానం కాదు. పైగా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్తారు, దాడి చేయలేదు. మీ ఆఫీస్ కి ఎక్కడో దూరంగా వాళ్ళు నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంటే వారు వచ్చి అక్కడే విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది. రైట్, ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు మీరేం చెప్తారు ఈ దాడుల అనుభవాల మీద?
వాళ్ళు రైట్ అయితే ఉంది, వాళ్ళు ప్రత్యేకత హోదా కావాలని అడుగుతున్నారు. కానీ పార్టీ దగ్గర పోలీసు ఉంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళు అటువంటి చర్య చేస్తున్నప్పుడు ముందే పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి పంపిస్తే అయిపోయేది. ఈ కొట్టడం అనేది ఈ వాళ్ళకి చెడు పేరు వస్తుంది కదా, ఇప్పుడు బీజేపీకి చెడు పేరు వస్తుంది కదా, అక్కడ కొట్టడం అనేది అది మంచిది కాదు. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ డిమాండ్ కాదనేది జైట్లీ గారు చెప్పారు. ఇంతకుముందు అసలు అది రీఆర్గనైజేషన్ బిల్లు లేదనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారే సూటిగా చెప్తా ఉన్నారు. అటువంటిప్పుడు వీళ్ళు అడిగే ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు వెంటనే పోలీస్ కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండాలి. ఇక అంతకంటే ఎక్కువ చేస్తారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన తెలుసు. పాళేగారుల పరిపాలన, ఇతర పరిపాలన ఇవన్నీ చాలా చూసాము. అలాంటి పరిపాలనలోకి మళ్ళీ ఏమైనా పోతున్నామా అనే ఆలోచన వీళ్ళు పద్ధతులు బట్టి తెలుస్తున్నాయి. ఒక తెలుగుదేశం కానీ వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ వాళ్ళది కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో బీజేపీ వాళ్ళు ఎన్ని చేశారో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. ఆ రోజు మరి ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని కొట్టింది, దౌర్జన్యాలు లేదు కదా. ఇప్పుడు రామకోటయ్య గారు ఏమంటున్నారు, నేను అక్కడ ఉన్నాను, మీలాంటి వ్యక్తుల నుండి ఇలాంటి పరిస్థితులు జరగడం చాలా శోచనీయం. రామకోటయ్య గారు ఇలాంటి భవిష్యత్తులో ఎంటర్టైన్ చేయొద్దండి, మీ వాళ్ళు కూడా తప్పని చెప్పండి. మీరు ఏదైనా ఖండించగల వ్యక్తులు జరిగిన సంగతి మేము లోపల కూర్చుని డిస్కస్ చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి విధానం ఏంటంటే, బయట గొడవ జరుగుతుంది, ఏం జరుగుతుందని మేము బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే బూతులు తిట్టుకుంటున్నారు. ఏంటంటే విద్యార్థి ఐకేసా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క యువకులు వాళ్ళకు ఉద్యోగాలు రావే, మా జీవితాలు ఏమో అనే ఆలోచనతో వాళ్ళు ఆవేశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ సీనియర్ మోస్ట్ లో ఉండి మీరు ఇలాంటి పరిస్థితి కల్పిస్తే అంటే ఎవరికి భావ ప్రకటన చేసే స్వేచ్ఛ కూడా మనకు లేదా? మొదలెట్టారు తిట్టడంతో ఆ వ్యక్తులు. రామకోటయ్య గారు ఇది కరెక్ట్ కాదు. మనం ఉండే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు నాయక్ గారు చెప్పినట్లు ఏదైనా ఉంటే మీరు పోలీసు వాళ్ళు ఏమైనా పెట్టుకుని వాళ్ళ ద్వారా తీసుకోండి. కానీ మీరు డైరెక్ట్ గా దౌర్జన్యం చేయడం ఏమండి? యువకుల్ని పాపం విద్యార్థులను అలా దాడి చేయడం మంచిదా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ఇది పూర్తిగా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులా కాదా తెలుస్తుంది. ఇవాళ సిపి గారు ఆల్రెడీ చెక్ చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులా కాదా అని. కొంతమంది వ్యక్తిగతంగా ఈ విధానాన్ని పెట్టుకుని వస్తున్నారు. విద్యార్థులు కాకపోయినప్పుడు యూత్ అండి, ఒకవేళ వాళ్ళ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ అమ్మ ఉండొచ్చు, వాళ్ళ కొడుకు ఉండొచ్చు, వాళ్ళ ఇంకోరు ఉండొచ్చు, వాళ్ళందరూ బాగా ఉన్న విద్యార్థులు చేయాలని ఏం లేదు. దీని గురించి రామకోటయ్య గారు ఈ విధానం ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాను మిత్రమా. విద్యార్థి ఐకాసాన్ని రెచ్చగొట్టకండి. విద్యార్థులు సిస్టమేటిక్ గా చదువుకోవాల్సిన ఇవాళ వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇవాళ కొంతమంది వ్యక్తులు స్వార్థపూరితంగా చేస్తున్నారు. ఇది ఒక నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఎంసీ సాగ్లా గారు భారతీయ జనతా పార్టీ పెట్టిన తొలి రోజు ఇచ్చినటువంటి ఉపన్యాసానికి వ్యతిరేకంగా నిన్న విద్యార్థి మీద మీరు దాడి చేశారండి. ఇంతకన్నా న్యాయం ఉంది? చివరిగా ఏంటి విద్యార్థులు అయితే బూతులు తిట్టే కార్యక్రమం చేయరు. టిఆర్ఎస్ వ్యతిరేకంగా అన్ని పక్షాలు కలవాలంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు వారికి ఆన్సర్ ఇచ్చారు కదా, అంతేనా? ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ అంటే ఎంత గొప్పండి. 39% అసెంట్ 4గా చీలిపోతే 39% అంటే కాంగ్రెస్ పార్టీ లక్ష ఓటుతో గెలిచింది. ఇక్కడ వినండి, ఒక్కరు కాదు వాళ్ళందరూ కలిసి ఒక క్యాండిడేట్ ని పెట్టినా ఒక్కొక్కరు పెట్టినా గెలిచేది మేమే. ఆడ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ కు? చెప్పండి ఎందుకంటే చెప్పండి సార్, ఎందుకేమంటారు? ఇప్పుడు తెలంగాణలో మీరు వింటే కష్టం లేండి. మొత్తం మీ కామెంట్ ఫైనల్ గా అది మీరు చెప్పదలుచుకుంటారు. ఏం లేదండి, మేము ఎట్టి పరిస్థితిలో ఒక మంచి అభ్యర్థిని అంటే ఉద్యమం నుంచి మొదటి వచ్చినటువంటి అభ్యర్థిని కొట్టుకున్నారంట. మరి టీఆర్ఎస్ లో వరంగల్ గొడవ పడ్డారంట, అసంతృప్తి అంట, రాజీవ్ ఒక గొడవ అంటే ఇంకా అక్కడ క్యాండిడేట్ కి కొంత గొడవ. తెలంగాణలో వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అభ్యర్థి విషయంలో కానీ లేదా అక్కడ ప్రజల్లో ఉండేటువంటి భావాలు నేను చెప్తా ఉన్నాను. అక్కడ ఇప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు 16 నెలలు మేము ఏం చేయాలి, 60 ఏళ్లలో చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మేము ఇప్పుడు మాకు మంచి అవకాశం ఏమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు తప్పేం లేదు, కానీ మేము అదే మెజార్టీతో గెలుస్తున్నాం. దాంట్లో ఏం ఎవరు చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పైసలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ని ఓడించాలంటే ప్రతిపక్షాలని కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 39% మంది అవునని 61% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ నుంచి వచ్చిన రామకోటయ్య గారికి, అలాగే శివరామరెడ్డి గారికి, చెంగల్రాయుడు గారికి, ప్రొఫెసర్ జయరాం నాయక్ గారికి, సీతారాం నాయక్ గారికి, పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.